క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాం. ఎక్కడికి అనుకుంటున్నారా? బెంగళూరులో కబ్బన్ పార్క్ దగ్గర ఉన్న బాల్భవన్కి మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము. బయట బొరుగులు, కంకులు, కాల్చినటువంటి కంకులు అమ్ముతున్నారు. చాలా బాగా ఉన్నాయి. మేమైతే తీసుకొని తిన్నాము. లోపల వెళ్ళేకి టికెట్స్ అయితే తీసుకున్నాము. వెళ్ళకి ఎంటర్ అయితే అవుతున్నాము. మా పెద్ద బావ, మా అక్క, మా అత్త, మా మేనమామ వాళ్ళ కూతురు, మా పెద్ద పాప అందరము వచ్చేసాము. మా ఆయన మా పాపని ఎత్తుకొని ఉన్నాడు. బిట్టు అయితే నాతోనే ఉన్నాడు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఆ ట్రైన్. అందుకు చిన్నపిల్లలకి టికెట్స్ అయితే మీరు ముందైనా తీసుకోవచ్చు, అక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు ఎంట్రన్స్ దగ్గర. మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ అయితే చేశారు ట్రైన్స్. అందుకు చాలా బాగున్నాయి. అయితే టాయ్ ట్రైన్ టికెట్ అయితే తీసుకున్నాము. చూడండి వస్తుంది చూడండి టాయ్ ట్రైన్. ఆ ట్రైన్లో అయితే మేము ఎక్కాము. ట్రైన్ ఎక్కి అయితే మేము చాలా ఎంజాయ్ అయితే చేసాము. హైదరాబాద్ దిగేసేయండి. బోటింగ్ అయిపోయిన తర్వాతకి వెళ్తుంది. మా పిల్లలు టాయ్ ట్రైన్లో ఫుల్గా ఎంజాయ్ అయితే చేశారు. నెక్స్ట్ బోటింగ్కి అయితే వెళ్తున్నాం మేము. మా హస్బెండ్, మా పాప చూడండి ఎంత బాగున్నారో. సమ్మర్లో అయితే పార్క్కి అయితే వచ్చాము. ఇంకా బెంగళూరు కాబట్టి చల్లగా ఉంది. చల్లగా కాకపోతే వెచ్చగా ఉంటుందా. బోటింగ్కి వెళ్ళే దారిలోని జవహర్ బాల్ భవన్ సైన్స్ పార్క్ ఉంది. చదువుకున్న పిల్లలకి ఈ పార్క్ చూపిస్తే చాలా బాగా ఉంటుంది. టేబుల్ చూడండి, ఇలాంటి ప్రాక్టికల్గా పిల్లలకి బాగా చూపిస్తే పిల్లలు అయితే బాగా అర్థం చేసుకొని మైండ్లోకి కూడా బాగా ఎక్కించుకుంటారు. ఇలాంటివి చాలా ఉన్నాయి సైన్స్ పార్కులో. బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి బోటింగ్ ఎక్కే క్యూ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మేమే ఎక్కుతున్నాం. చూడండి అందరం ఎక్కేసాము. మా ఫ్యామిలీ అంతా ఎక్కి ఫుల్గా ఎంజాయ్ అయితే చేశారు మా పిల్లలు. మేము ఒక 2 రౌండ్స్ అయితే చేశాడు. మళ్ళీ కావాలంటుంటే పిల్లలు మరొక 2 రౌండ్స్ అయితే చేశాము. చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా బోటింగ్ అయిపోయింది. ఇంకా పార్క్ అక్కడ చూశారు. పార్కులోకి వెళ్ళాలంటే వెళ్ళాలి అని అన్నారు. ఇంకా సరే ఎంట్రన్స్ టికెట్ అయితే తీసేసుకొని పిల్లల్ని అయితే ఆడిపించడానికి పార్క్లోకి అయితే ఎంటర్ అయితే అయ్యాము. మా అక్క కూతురు, నా కొడుకు బిట్టు ఇద్దరు బాగా ఆడుకుంటున్నారు. ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నారు పార్కులో. ఇంకా మా చిన్న పాప భలే యాక్టివ్ అంటే సూపర్ యాక్టివ్. ఒక్కసారి చూపించామంటే చాలు ఏదైనా సరే చాలా బాగా ఆడుతుంది. చాలా బాగా నేర్చుకుంటుంది కూడా ఏదైనా సరే. ఎంత బాగా ఆడుకుంటుందో చూడండి.
వర్క్ కంప్లీట్ చేసేసుకొని మేమైతే కనుక పక్కనే ఉన్నటువంటి ఫిష్ అక్వేరియంకి అయితే వెళ్ళాము. అక్కడ 8:30 క్లోజ్ టైం అంట. ఇంకా ఒక 2 అవర్స్ అలా ఎంట్రన్స్ టికెట్ అయితే తీసేసుకొని ఎంటర్ అయితే అయ్యాము. లోపలికి ఎంటర్ అయితే అయ్యాము. ఫిషెస్, రకరకాల ఫిష్లు అయితే చాలా బాగున్నాయి. అక్కడ నీట్నెస్ కానీ చాలా నీట్గా పెట్టారు. సిట్టింగ్ ఏరియా. ఇక్కడ ఇంకో కలర్ ఉంది చూడు. జెల్లీ ఫిష్ అంట. జెల్లీ ఫిష్ అవి అన్నీ అవే. బెటర్ అటు కాదు, ఇటు దిగాలంట.
ఉన్నాయి చూడు రాదుగా లోపల ఉన్నాయి సేమ్ జాతే కానీ కలర్